కూటమి సర్కారు మంత్రుల పనితీరు ఎలా ఉంది? అధినేతల ఆశలకు తగిన విధంగా పనిచేస్తున్నారా? ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? అసలు తమ శాఖలపై ఎంతమంది పట్టు సాధించారు? చాలా ఆసక్తి కలిగించే అంశాలు ఇవి. ప్రతి పనికి ఓ విజన్, ఓ సర్వే ఉండాలనుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన క్యాబినెట్ లో మంత్రుల పనితీరుకు సంబంధించి ఓ నివేదిక రెడీ చేయించారట. నిజానికి 3 నెలలు గడువుతోనే ఈ నివేదిక తయారు చేస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు తర్వాత వారికి 6 నెలలు గడువిచ్చారు. మరి ఈ రిపోర్టు ద్వారా ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు? డిస్టింక్షన్ ఎందరికి వచ్చింది? ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు మినిస్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదిక రెడీ చేసుకున్నారట. సెక్రటరియేట్ లో ప్రతి శాఖలో ఈ విషయం చర్చకు వస్తోంది. 3 నెలలకే మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టు కావాలని ముందు భావించిన వారి అభ్యర్థన మేరకు గడువును 6 నెలల వరకు పెంచారంట. ఆ సమయం కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం రిపోర్టు పక్కాగా రెడీ అయిందట. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రోగ్రెస్ రిపోర్టుపై చర్చ సాగింది. దీనిపై పలువురు మంత్రులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పేశారు. ఇక దీనికి సంబంధించి గడువు కూడా విధించారు. తాజాగా మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నారాయణలు ముందంజలో ఉన్నారంట. నెక్స్ట్ కొలుసు పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దగా ఫోకస్ చేయని శాఖల్లో కార్మిక శాఖ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో మంత్రి సుభాష్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే ఆయన చివరి వరుసలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కన్నా వెనుకబడిన ఓ మంత్రి ఉన్నారని, ఆయన సీనియర్ నాయకుడు గతంలోనూ మంత్రి పదవిని అలంకరించారని చెప్తున్నారు. ఇక మహిళా మంత్రుల్లో సవిత దూకుడుగా ఉన్నట్టు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో మహిళా మంత్రుల్లో ముగ్గురిలో సవిత తొలి జాబితాలో ఉండడం గమనార్హం. ఈ నివేదికను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి.